ఆంధ్రప్రదేశ్లోనే నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ కార్డియాలజిస్ట్ జరగలేదు. ఎప్పుడు కూడా టైర్ 1 మెట్రో సిటీస్లో జరుగుతూ ఉంటాయి. కానీ ఈసారి మేము పట్టుపట్టి విమెన్ కార్డియాక్ కేర్ కాన్ఫరెన్స్ని విశాఖపట్నంలో జరపాలని ఫైట్ చేసి తీసుకొచ్చి జరుపుతున్నాము. సో ఆ విమెన్ కార్డియాక్ కేర్ కాన్ఫరెన్స్ లో అరౌండ్ 300 to 400 డెలిగేట్స్ ఉంటారు. నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీ ఉంటారు. మనకి ఇక్కడికి కెనడా నుంచి, జపాన్ నుంచి, యునైటెడ్ కింగ్డమ్ నుంచి ఫ్యాకల్టీ వచ్చారు. ఆల్రెడీ కెనడా నుంచి మేడం వచ్చారు. సో యూకే నుంచి అండ్ జపాన్ నుంచి కూడా వస్తారు ఈవినింగ్. సో ఈ కాన్ఫరెన్స్ లో లైవ్ కేసెస్, అంటే కేసెస్ ట్రాన్స్మిట్ అవుతాయి లైవ్ గా. సౌదీ అరేబియా నుంచి, బంగ్లాదేశ్ నుంచి, యునైటెడ్ స్టేట్స్ నుంచి కూడా ట్రాన్స్మిట్ అవుతాయి. అండ్ టాక్స్, కొన్ని ఇంపార్టెంట్ టాక్స్ యునైటెడ్ స్టేట్స్ నుంచి ట్రాన్స్మిట్ అవుతున్నాయి. దేశంలో అన్ని ప్రాంతాల నుంచి, నార్త్ ఇండియా, సౌత్ ఇండియా, ఈస్ట్ ఇండియా, వెస్ట్ ఇండియా నుంచి అరౌండ్ 300 women cardiologists వస్తున్నారు. That is the importance of this session. Women Cardiology Conference is done by WINCARS, Women in Cardiology and Related Sciences. Our organization, Dr. Jyotsna Ray, Professor of Cardiology, Nizam's Institute of Medical Sciences, avada start chesaru. So EWCC conference every year chestam. So why a conference for women? Eppudu kuda Women's Month lo chestamu, March lo chestamu. ఎందుకు విమెన్స్ కార్డియాక్ కేర్ కాన్ఫరెన్స్ చేస్తున్నాము అంటే, బికాజ్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ మీకు తెలుసు 80% ఆఫ్ దెమ్ ఆర్ విమెన్. కానీ కార్డియాలజీకి వచ్చేసరికి ఓన్లీ 15% ఆఫ్ ప్రాక్టీసింగ్ కార్డియాలజిస్ట్ ఆర్ విమెన్. అండ్ ఇంటర్వెన్షన్స్ అంటే ఏంజియోప్లాస్టీలు, స్టెంట్లు వేయడం చూసుకుంటే ఓన్లీ 4% ఆఫ్ దెమ్ ఆర్ విమెన్. సో ఈ డామినేషన్ని మనం we have to be 10 times more efficient to survive in this world. So unless మేము మా ఎఫిషియన్సీ 10 times more ఉంటే కానీ మేము చేయలేము. సో అందుకని మా కార్డియాలజిస్ట్, విమెన్ కార్డియాలజిస్ట్, యంగ్ కార్డియాలజిస్ట్కి ఇది ఒక ప్లాట్ఫామ్. వాళ్ళ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకుని ప్లస్ గ్రౌండ్ బ్రేకింగ్ రీసెర్చ్ ప్రెజెంట్ చేయడానికి, వాళ్ళ కేసులు ప్రెజెంట్ చేయడానికి ఆపర్చునిటీ ఇస్తాము. ఫర్దర్మోర్ మనకు తెలుసు విమెన్ కార్డియాక్ పేషెంట్స్, మనకి 80% ఆఫ్ డెత్స్ ఇన్ విమెన్ ఆర్ డ్యూ టు హార్ట్ డిజీజ్. అయినా సరే మనం బ్రెస్ట్ క్యాన్సర్, మిగతా వాటి గురించి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటాము. బట్ విమెన్ లో కూడా హార్ట్ డిజీజ్ ఇస్ ద కామనెస్ట్ కాజ్ ఆఫ్ డెత్. విమెన్ ప్రెజెంట్ లేట్ టు ద హాస్పిటల్ and under-diagnosed, under-treated world over, not only in India but developed countries lo kuda women present to the hospital late, under-treated and under-diagnosed. Inkoti clinical trials jarugutu untayi, under-representation. Most trials lo 20% kanna ekku women undaru. సో ఈ గ్యాప్ని అడ్రస్ చేయడానికి ఈ ఆర్గనైజేషన్, సో విమెన్ ఇన్ కార్డియాలజీ స్టార్ట్ చేయడం జరిగింది. సో అందుకని టు ఇంప్రూవ్ ద కేర్ ఆఫ్ విమెన్ పేషెంట్స్ మాకు రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఇన్ విమెన్ పేషెంట్స్ అండర్ ద ప్రజ్వలిక స్కాలర్షిప్ స్కీమ్ ఒకటి ఉంటుంది మా విన్కాస్ ఆర్గనైజేషన్లో. ఆ స్కీమ్లో మేము విమెన్ పేషెంట్స్ మీద రీసెర్చ్కి గ్రాంట్స్ ఇస్తూ ఉంటాము. సో ఆ పేపర్స్ అన్నీ కూడా ఈ WCC కాన్ఫరెన్స్లో ప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో దట్ విమెన్ పేషెంట్స్ యొక్క కేర్ ఇంప్రూవ్ అవుతుంది. ఈ గ్యాప్ని అడ్రస్ చేయడానికి ఈ ఆర్గనైజేషన్. సో దట్స్ ద రీజన్ మేము కొలాబరేట్ చేస్తాం వరల్డ్ ఓవర్ విత్ విమెన్ ఇన్ కార్డియాలజీ. అన్ని ఆర్గనైజేషన్స్కి విమెన్ వింగ్స్ ఉంటాయి, లైక్ స్కై, విమెన్ యాజ్ వన్, వీటితో మాకు పార్ట్నర్షిప్స్ ఉన్నాయి ఈ కాన్ఫరెన్స్లో. వాళ్ళలో సపోజింగ్ వీ హ్యావ్ ద జాపనీస్ విమెన్ ఇన్ కార్డియాలజీ ప్రెసిడెంట్ హూ ఇస్ coming today to participate in the conference. So ఈ కొలాబరేషన్స్, నెట్వర్కింగ్ ద్వారా మేము మా విమెన్ కార్డియాలజిస్ట్కి మోర్ ఆపర్చునిటీ ఇచ్చి విమెన్ కార్డియాక్ పేషెంట్స్ కేర్ ఇంప్రూవ్ చేద్దామని ఈ ఆర్గనైజేషన్ ఉంది. ఈ కాన్ఫరెన్స్ కూడా పర్పస్ అదే.